ప్రైస్లాడండి. మరి ఈ దినాన మనం విలియం కేరీ గురించి మాట్లాడుకుంటున్నాం. అది విలియం కేరీ అనగానే 1761 నుండి 1834 ఆ కాలంలో మరి జీవించిన విలియం కేరీ. మరి ఆయన బహు భాషా కోవిదుడు. అంటే మన భారతదేశంలోనికి వచ్చి 41 సంవత్సరములు మరి ఇక్కడే ఉండి 40 కన్నా ఎక్కువ భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేసి మనకు అందించారు. అంతేకాకుండా మరి విద్య అందరూ కూడా అందించాలి, విద్య అందరికీ అవసరం అనే దృక్పథంతో మరి చాలామందికి మరి స్కూల్స్ని స్థాపించి ఆయనే టీచర్గా కూడా మరి చాలా విద్యలు, ముఖ్యంగా మరి వృక్షశాస్త్రం, అలాగే మరి కొన్ని ఇంపార్టెంట్ సాంఘిక శాస్త్రం అన్నీ కూడా ఆయనే బోధించినట్టుగా చూస్తాం. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఈ నినాదంతో పరిచర్య చేసిన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ విలియం కేరీ గురించి మనం ఈ దినాన మరి ధ్యానం చేసుకుంటా ఉన్నాం. గత ఎపిసోడ్లో విలియం కేరీ పుట్టుక, బాల్యం, రక్షణ పొందడం, అలాగే మరి గ్రామంలో పరిచర్య, పట్టణంలో పరిచర్య వరకు మనం చూసాం. ఈ దినాన పట్టణంలో పరిచర్య లిస్టర్ అనే పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్న టైములో దేవుడు ఆయనకి మరి సువార్తీకరణ గురించి ఇచ్చిన భారం, ఆ భారం వలన మరి భారతదేశంలోనికి వచ్చి పరిచర్య చేసిన విధానం గురించి మనం ఈ దినాన మాట్లాడుకుందాం. అయితే సంఘ కాపుడుల సదస్సులో చాలా భారంతో సువార్తీకరణ గురించి విలియం కేరీ మాట్లాడినప్పుడు మరి చాలామంది ప్రభావితం అవుతారు. నట్టింగ్హామ్లో అయితే మరి సంఘ కాపుడుల సదస్సులో ఆయన మాట్లాడిన మాట, నీ గుడారములు సాగనిమ్ము, మరి నీ పరిచర్య సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, దేవుణ్ణి ఎరగని అన్యజనులకు సువార్త ముఖ్యంగా ప్రకటించాలి అనే అంశములో చాలా తీవ్రమైన మరి ఆవేదనతో తను ప్రసంగించినప్పుడు మరి ఆండ్రూ పుల్లర్ ఆయన మరి ప్రసంగం అవ్వంగానే కౌగిలించుకుంటారు. మరి అంతేకాదు చాలామంది ప్రభావితమై మరి దీని కొరకు ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆసారి కార్యరూపం దాల్చలేదు. నెక్స్ట్ టైం దీని గురించి ఆలోచిద్దామని అన్నప్పుడు మిషనరీస్ని పంపించడం అనే విషయం నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుకుందామని అన్నారు. ఈ లోపల మరి అందరూ కూడా ఏమని సలహా ఇచ్చారంటే, మీరు ఇదే ప్రసంగాన్ని మీరు రైటింగ్లో రాయండి అని చెప్పి అన్నప్పుడు అన్యుల రక్షణ మరియు అన్యుల రక్షణ ప్రపంచ క్రైస్తవ మిషన్, అన్యుల రక్షణ ప్రపంచ క్రైస్తవ మిషన్ అనే అంశం మీద 87 పేజీల మరి ప్రసంగాన్ని మరి విలియం కేరీ రాస్తారు. అందులో మరి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రక్షణ సువార్తను దేవుని ఎరగని ప్రజలకు, అన్యులకు ప్రకటించాలి అనే మెయిన్ అంశంగా తీసుకొని వ్రాస్తారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సముద్రాలు దాటి మరి బంగారం, వెండి సంపాదించడానికి వాళ్ళెంతో సాహస కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే వెండి బంగారాల కన్నా ఎంతో మరి విలువైన ఆత్మల రక్షణ కొరకు మనము కూడా అదే రీతిగా సాహస కార్యాలు చేయొద్దా అని చెప్పి పిలుపునిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షణకై ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయన కొరకు కొంచెం కార్యమన్నా మనం చేయొద్దా అని అనేక రకాలుగా మరి పురుకొల్పుతూ మరి సువార్తీకరణ కొరకు మిషనరీస్ను పంపించాలని పిలుపునిస్తూ రాస్తారు. మరి నెక్స్ట్ మరి నట్టింగ్హామ్లో ఈ యొక్క ప్రసంగం చేస్తారు. నెక్స్ట్ సంఘ కాపరుల సదస్సు కేటరింగ్లో మరి ఏర్పడినప్పుడు అక్కడ బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీ ఏర్పడుతుంది. బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీ ఏంటంటే లండన్ నుండి, అంటే ఇంగ్లాండ్ నుండి మరి మిషనరీస్ని అన్యుల, అంటే దేవుని ఎరగని ప్రజల దగ్గరికి మిషనరీస్ని పంపించే సంస్థ.
అయితే ఆ సంస్థ మరి దేవుని ఆ సంస్థలో ప్రప్రథమ మిషనరీగా విలియం కేరీ బయలుదేరతాడు. అయితే అడుగుతారు వాళ్ళు, ఎక్కడికి వెళ్తారు విలియం కేరీ అని అన్నప్పుడు, నేను చాలా పెద్ద దేశమైన అనేక భాషలుండి అనేక దేవుళ్ళను కొలిసే భారతదేశానికి వెళ్తాను అని చెప్పినప్పుడు మరి అందరూ కూడా ఎంతో మరి మరి అందరూ కూడా విలియం కేరీని అభిషేకించి ప్రార్థన చేసి ఆ పనికై దేవునికి సమర్పిస్తారు. ఆయనతో పాటు ఎన్నోసార్లు ఇండియా వెళ్ళి వచ్చిన డాక్టర్ థామస్ కూడా బయలుదేరుతారు. మరి మొదటిసారి ప్రయాణం చేసేటప్పుడు మరి ఆ యొక్క ఓడవారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇండియా రావడానికి పర్మిషన్ ఇవ్వలేదని దింపేస్తారు. అయితే ఆ టైంలో మొదటిసారి వాళ్ళ భార్య మా పిల్లలు కూడా రాను అని చెప్తారు. కానీ మరి ఈ వెయిటింగ్ పీరియడ్లో మరొక ఓడ ప్రయాణం కొరకు సిద్ధమవుతూ వెయిట్ చేస్తున్న టైంలో సంఘస్థులందరూ కూడా విలియం కేరీ ప్రయాణంకి ఆయన పరిచర్యకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చి మరి ఇస్తారు. అంతేకాకుండా తన భార్య పిల్లలు కూడా బయలుదేరుతారు. 5 నెలల డానిష్ ఓడ ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు మరి వారు పర్మిషన్ ఇస్తారు వాడి దగ్గర ఉండడానికి, మరి ఆ ఓడలో ప్రయాణించడానికి. అయితే ఆ ఓడలో ప్రయాణం చేసినప్పుడు మరి 5 నెలల ప్రయాణ కాలంలో విలియం కేరీ అక్కడ బెంగాల్, మరి వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నాడు కాబట్టి ఆ బెంగాల్ భాష మరి డాక్టర్ థామస్ గారికి తెలుసు కాబట్టి ఆయన దగ్గర నుంచి భాష నేర్చుకుని బైబిల్ని తర్జమా చేయడం మొదలు పెడతారు. ఆది కాండం పూర్తయిపోతుంది. అయితే ఆ ప్రయాణ కాలంలో 5 నెలల కాలంలో ఆదివారం మరి ఆరాధన నడిపిస్తూ దేవుణ్ణి ఎరగని వారికి సువార్త ప్రకటిస్తూ క్రైస్తవులైన వారికి మరి బైబిల్ తరగతులను బోధిస్తూ ఉండేవాడు. ఒక పక్కన మరి బెంగాల్ భాష నేర్చుకుంటూ బెంగాల్ భాషలోనికి బైబిల్ తర్జమా చేస్తూ ఈ 5 నెలల కాలం ఎంతో సద్వినియోగపరుచుకున్నాడు విలియం కేరీ. ప్రైజ్ ది లార్డ్. అయితే నవంబర్ 11 మరి 1793వ సంవత్సరంలో మరి భారతదేశంలో అడుగుపెట్టాడు. భారతదేశంలో అడుగుపెట్టేటప్పటికి భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే మరి చాలా మూఢాచారాలు, సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యను మరి భర్త చితిలోనే తగలబెట్టేయడం, మరి శిశు సంహారం అంటే శిశువుల్ని పుట్టిన వెంటనే పుట్టిన బిడ్డల్ని గంగా నదిలో వేస్తే పుణ్యం వస్తుందని, అలాగే కుష్ఠవ్యాధి గలవారిని సజీవ దహనం చేసేవారు, ఇంకా బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు భారతదేశ పరిస్థితి ఉండేది. అయితే విలియం కేరీ ఆ కాలు పెట్టినది మొదలుకొని దేవుని సువార్త ప్రకటించడం మొదలు పెడతారు. మరి దేవుడు అన్నీ సమకూరుస్తాడు అన్న రీతిగా తను దిగంగానే ఒక ఇంగ్లీష్ వ్యక్తి వచ్చి వారి కుటుంబంలో ఆశ్రయం ఇస్తాడు. అలాగే తన డబ్బులు చేతిలో అయిపోయిన తర్వాత మరి నీలిమందు ఫ్యాక్టరీలో జాబ్ని ఇస్తారు. మరి ఆ జాబ్ చేసుకుంటూ పరిచర్య చేస్తూ ఉంటాడు, సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అనేకమైన భాషలు ఉన్నాయని గుర్తెరిగి ఆ భాషలు పండితులను పిలిపించి మరి ట్రాన్స్లేషన్ చేపిస్తూ ఉంటాడు. మరి ఎంతో ఆసక్తిగా సువార్త వింటారు, కానీ ఎవ్వరు కూడా ప్రభువును రక్షకునిగా అంగీకరించరు. మరి తనకి చాలా మరి బాధ అనిపిస్తుంది. ఒక పక్క జాబు పోతుంది ఆ నీలిమందు ఫ్యాక్టరీలో, మరి ఆ నష్టాలు రావడం వలన తనే ఒక నీలిమందు ఫ్యాక్టరీని కొని అక్కడ జీవనోపాధి కొరకు ఉద్యోగం చేస్తూ దాన్ని నడిపిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్త అనివార్యంగా, అంటే సమయం ఉన్నా లేకపోయినా ప్రకటిస్తూనే ఉంటాడు. మరి తనకి చాలా అసలు ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు, ఇన్ని భాషలు ఉన్నాయి, వీడి భాషల్లో బైబిల్ తర్జుమా చేయాలి, వీరికి సువార్త ప్రకటించాలి, ఆవేదన ఎక్కువైపోతూ ఉండేది. అయితే తన ఆవేదనను కోత విస్తారముగా ఉన్నది, పనివాడు కొద్దిగా ఉన్నాడని చెప్పి లెటర్ రాసినప్పుడు మరి లండన్ నుంచి మరొక 3 పంపిస్తారు. ఒక 2 కుటుంబాలు, అలాగే జాన్ వాట్ అనే ఒక యవనస్తుని పంపించినప్పుడు మరి విలియం కేరీ కూడా
తన కర్మాగారాన్ని, తన ఆస్తులను అన్నీ అమ్మేసుకుని మొత్తం అందరూ కూడా సిరంపూర్లో వచ్చి మరి అక్కడ సిరంపూర్లో మరి దేవుని పని మొదలు పెడతారు. ఒక పక్కన బైబిల్ని తర్జమా చేయడానికి ఆయా భాషల మరి పండితుల్ని పిలిచి మరి ట్రాన్స్లేట్ చేయించేవారు. వారు అందరూ కూడా కలిసి అపోస్తుల కాలంలో ఎలాగ అందరూ సమిష్టిగా ఉన్నారు, సమిష్టిగా దేవుని పని చేశారో, ఉన్నదంతా ఒక్క చోటన వేసి అందరూ ఖర్చు పెట్టుకునేవారు. అలాగే వీరు కూడా జీవించేవారు. అయితే 7 సంవత్సరాలు అయిపోతుంది, ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. ఈ లోపల వీరు చేయుచున్న పరిచర్యను చూసి మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రెస్ట్రిక్షన్ కూడా పెట్టారు. మరి ఎవ్వరూ కూడా సువార్త ప్రకటించకూడదు, మిషనరీస్ వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇదిగో దేవుణ్ణి ఎరిగితే వీళ్ళకి జ్ఞానం పెరిగితే మరి సమానత్వం అంటారు, మరి మన వ్యాపారానికి దెబ్బవుతుంది అని అనుకుంటారు. అదే టైంలో విలియం కేరీకి మంచి ఆలోచన వస్తుంది. సువార్త ఎంత చెప్పినా వినట్లేదు, సువార్తకు ఆటంకాలు ఉన్నాయి, ఇదే టైము మనకి మంచి టైము అని చెప్పి ఇంకా ఎక్కువ భాషల్లో బైబిల్ని తర్జమా చేయడానికి పూనుకుంటాడు. మరి కొంచెం మరి ఎందుకు సువార్త చేయాలి, ట్రాన్స్లేషన్ పని ఎక్కువ టైం పడుతుంది కదా, మనకంత టైం లేదు కదా అని అన్నప్పుడు విలియం కేరీ ఎంతగానో ఒప్పిస్తాడు. అయితే మరి వివిధ భాషల్లోనికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఆ భాషల్లో ఉన్న పండితుల్ని పిలుస్తాడు. ఆ పండితులకి జీతం ఇచ్చి ట్రాన్స్లేషన్ చేపిస్తాడు. అసలు సిరంపూర్ అంతా ఎలా ఉంటుందంటే ఒక పెద్ద పరిశ్రమలాగా ఉండేది. ఒక చోట మరి కొంతమంది కూర్చుని పండితులు వారి భాషల్లోనికి బైబిల్ని తర్జమా చేసేవారు. విలియం కేరీ ప్రతిదీ వింటూ ఉండేవారు. అది భాష మరి కరెక్ట్గా మరి సరిపడిందా లేదా, వ్యాకరణం కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ గ్రీక్ బైబిల్తో దాన్ని టాలీ చేసుకుని ట్రాన్స్లేషన్కి చేస్తూ ఉండేవారు. మరొక పక్కన మరి వాట్ అండ్ తన అనుచరులు అందరూ కూడా మరి ప్రింటింగ్కి కావలసిన విధముగా కంపోజింగ్ అవన్నీ చేసుకుంటూ ఉండేవారు. మరొక చోట ప్రింటింగ్ చేసేవాళ్ళు ప్రింటింగ్ మిషన్ల దగ్గర ఉండేవారు. మరి దేవుడు సమకూర్చారు, ఒక 5 మరి ప్రింటింగ్ మిషన్లు వారికి అందుబాటులోకి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అయితే మరి మరొక పక్కన సిరా తయారు చేసేవారు, మరొక చోటున కాగితం తయారు చేసిన వాళ్ళు, మరొక చోటున ప్రింట్ అయింది ప్రూఫ్ రీడింగ్ చేయడానికి. అల్టిమేట్గా మళ్ళీ ప్రింట్ అయ్యేటప్పటికి మళ్ళీ విలియం కేరీ కానీ మరి సిరంపూర్ త్రిత్వం అని పిలువబడే వాచ్మన్, తర్వాత విలియం కేరీ, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఫైనల్గా ప్రింటింగ్ మెటీరియల్ చూసేవారు. అలాగన అనేక భాషల్లోనికి మరి బైబిల్ని తర్జమా చేశారు. ఇలాగా ఎంతో మరి కృషి చేస్తూ మరి పరిచర్య చేస్తూ ఉంటే ప్రింటింగ్ నిర్విరామంగా, అసలు విలియం కేరీ అయితే ఎప్పుడు పడుకునేవాడో ఎప్పుడు లేచేవాడో తెలియదు అన్నట్టుగా ఉండేది. మరి అలాగంత కృషి చేస్తూ ఉంటే మరి ఒక గొప్ప విపత్తు జరుగుతుంది. 1818 మార్చి 12వ తారీఖున మరి ఆ యొక్క మొత్తం ముద్రించే ఆ కార్యాలయం మొత్తానికి నిప్పు అంటుకుంటుంది. కాగితాలన్నీ కాలిపోతాయి, మరి ప్రింట్ చేసినవి కాలిపోతాయి, చేత్తో రాసినవి కాలిపోతాయి. అసలు అచ్చు వేయడానికి ఉపయోగించిన సీసపు అక్షరాలు కూడా మరి కరిగిపోతాయి. మరి యంత్రాలు మాత్రం, అచ్చు వేసే యంత్రాలు మాత్రం గబగబా బయటికి లాగుతారు. 5 యంత్రాలు మిగులుతాయి, మిగతాదంతా బూడిదైపోతుంది, శ్మశానంలా మారిపోతుంది. విలియం కేరీ ఎంతో కన్నీరు కారుస్తారు, ఎంతో దుఃఖపడతారు, ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి. అయితే దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాడు, ప్రభా నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా నిర్లక్ష్యంగా చేశానా, ఒకవేళ ఇన్ని భాషల్లోకి తర్జుమా అయిపోయిందని నేనేమన్నా గర్వం పడ్డానా హృదయంలో, లేకపోతే ఇంకా ఒకవేళ ఇంకా కరెక్ట్గా, ఇంకా జాగ్రత్తగా, ఇంకా నిపుణత కలిగి పని చెయ్యాలా, ఈ ట్రాన్స్లేషన్ పని ఎక్కడో ఏదో లోపం ఉండి ఉంటుంది, లేకపోతే ఇలా జరగదు అని చెప్పి నిరాశ పడకుండా మరి ఏమాత్రం కూడా కృంగిపోకుండా మళ్ళీ తన పనిని మొదలుపెట్టాడు. 4 రోజుల్లో మళ్ళీ ప్రింటింగ్ పని మొదలైపోతుంది. మరి 5 నెలల్లో అంతవరకు చేసిన పనంతా కూడా మరి 5 నెలల్లోనే పూర్తవుతుంది. 5 నెలల్లో అంతకు ముందు కంటే ఎక్కువ భాషల్లోకి తర్జుమా అవుతుంది, అంతకు ముందు కంటే ఎక్కువ బైబిల్స్ ప్రింట్ అవుతాయి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తంలో జరిగే పనులు ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా దానిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. అయితే విలియం కేరీ మరి అందరి ఇళ్లలో కూడా బైబిల్ ఉండాలి అని చెప్పి బైబిల్ పంచిపెట్టేవారు. అయితే కృష్ణపాల్ అనే ఆయన 7 సంవత్సరాలకి ఒక్క వ్యక్తి రక్షణ పొందుతాడు. అతను ఏమంటాడంటే, ఇదిగో ఇంత గొప్ప రక్షణ నేను పొందుకున్నాను, నా ప్రజలందరూ కూడా పొందుకోవాలి అనే ఉద్దేశంతో మరి విలియం కేరీతో కలిపి పరిచర్య చేయడం, సువార్త పరిచర్యలో వాడబడుతూ ఉన్నాడు. అయితే ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మరి విలియం కేరీకి ఆలోచన ఏమొస్తుందంటే, విదేశీయులు కాదు భారతదేశాన్ని దేవుని కొరకు సంపాదించడం, భారతీయులే భారతదేశాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి మరి తర్ఫీదు పొందేలాగిన వేదాంత కళాశాల స్టార్ట్ చేస్తారు. ఆ వేదాంత కళాశాలలో మరి ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే దేవుని సువార్త చేయాలి అని అనుకున్నారో వారందరికీ కూడా మరి తర్ఫీదుని ఇవ్వడం మొదలు పెడతాడు. వారందరికీ కూడా వేదాంత విద్య అంటే బైబిల్ గ్రంథం, అలాగే మరి మూల భాషలు, అలాగే భారతీయ సంస్కృతి, అలాగే ఏ విధంగా మరి సువార్థీకరణ చేయాలి, ఎవరికి ఏ విధంగా చేయాలి అనే విషయాలు, ఏ పద్ధతుల ద్వారా చేయాలి అనే విషయాలు బోధిస్తూ ఉండేవారు. అలాగా అనేక మందిని మరి ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్ ద్వారా సంఘ కాపరులుగా మరి సువార్థికులుగా తయారు చేసి మరి భారతదేశంలో పరిచర్య చేయడానికి ఎంతో కృషి చేశారు ఆ యొక్క వేదాంత కళాశాల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంటింటికి మరి బైబిల్ పంచేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక గ్రామానికి కృష్ణదాస్ అనే వ్యక్తికి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇదిగో ఇది మాకు దొరికింది, ఇది ఎంతో విలువైన పుస్తకం, దీనిని మాకు అందరికీ చదువు వినిపించి, మా అందరికీ భాష చదువు రాదు కదా అని చెప్పి ఆ గ్రామం వాళ్ళందరూ కూడా కూడి మరి ఆ కృష్ణదాస్ చదివి వినిపించేది వినడానికి ఉండేవారు. వారందరూ వింటూ ఉన్నప్పుడు చాలామంది విగ్రహారాధన మానేసి విగ్రహాలు పాడవేశారు. అదే చాలామంది దుర్భాషలు ఆడడం మానేశారు, మరి చెడు పాటలు వినడం మానేశారు. ఒక అతనైతే వారందరూ మొత్తం గ్రామం అంతా కూడా రక్షణ పొందుకుంది, జీవన విధానంలో మార్పు వచ్చింది. మరి వాళ్ళు ఈ గ్రామస్తులందరూ కలిపి కృష్ణదాస్ని మరొక ఇద్దరిని కలిపి పంపించినప్పుడు వాడు శరంపూర్ వెళ్ళి విలియం కేరీని ఎతికి కలుసుకుని ఈ విషయం చెప్పినప్పుడు మరి విలియం కేరీ ఎంతగానో సంతోషపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే విలియం కేరీ ఇలాగా మరి చదువు లేని వారికి చదువు ఉంటే బైబిల్ చదవగలుగుతారు, దేవుని జ్ఞానం తెలుస్తుంది, రక్షణ పొందుతారు, మూఢాచారాలు మానేస్తారు అని చెప్పి స్కూలింగ్ స్టార్ట్ చేస్తారు. 126 స్కూల్స్ విలియం కేరీ భారతదేశంలో స్థాపించారు. ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, అలాగే కళాశాలలు, హైయర్ ఎడ్యుకేషన్కి మరి విశ్వవిద్యాలయాలు కూడా మరి స్థాపిస్తాడు విలియం కేరీ. అదే చదువు విషయంలో అలాగా స్కూల్స్ని స్టార్ట్ చేశారు. చాలా పేదవాళ్ళు విత్తనాలు వేసుకోవడానికి ఎరువులకి డబ్బులు లేక ఎంతో కష్టపడుతూ ఉండేవారు. అయితే వారికి సేవింగ్స్ బ్యాంక్ అనే మరి సిస్టమ్ని స్టార్ట్ చేస్తాడు. మరి పేదవారికి అలాగే రైతులకి మరి తక్కువ వడ్డీతో మరి రుణాలు ఇచ్చి ఈజీ ఇన్స్టాల్మెంట్లో కట్టుకునేలాగా బ్యాంకింగ్ సిస్టమ్ అలాగే స్టార్ట్ అయింది. అలాగే ఈ మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఇవన్నిటిని ఖండిస్తూ మరి ప్రజలందరికీ తెలియాలంటే న్యూస్ పేపర్ కావాలి అని చెప్పి న్యూస్ పేపర్ని స్టార్ట్ చేస్తారు బెంగాల్ రాష్ట్రంలో. మరి విలియం కేరీ మరి ఎప్పుడైతే న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారో ఇదిగో సతీ సహగమనం గురించి, శిశు హత్యల గురించి, మరి బాల్య వివాహాల గురించి, మరి నిరక్షరాస్యత గురించి, దాని గురించి వచ్చే మరి నష్టాలు, చదువుకుంటే వచ్చే ఫలితాలు కూడా ప్రభావితం అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు మూఢనమ్మకాలు, మూఢాచారాలు రూపుమాపడానికి సోషల్ రిఫార్మర్గా ఎంతో కృషి చేశారు విలియం కేరీ. సతీ సహగమనం అంటే ఏంటో తెలుసా? మరి భర్త చనిపోతే భార్యను, మరి ఆరోగ్యకరంగా ఉన్న భార్యను ఆ మంటల్లో వేసి చంపేసేవారు. దానిని ఎంతో నిరోధించడానికి, అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడం వలన అతను కోర్టు ద్వారా ఒక చట్టాన్ని తెచ్చి ఎవ్వరు కూడా భర్త చనిపోయిన తర్వాత భార్యల్ని సజీవ దహనం చేయకూడదు అనే చట్టాన్ని తీసుకుని వచ్చాడు విలియం కేరీ.
అలాగే శిశు హత్యలు చేయకూడదు, గంగలో పారేయకూడదు పిల్లల్ని అని చెప్పి ఆ మూఢాచారాన్ని రూపుమాపాడు. మరి ఆ కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తుల్ని కూడా సజీవ దహనం చేసేసేవారు. అలాగా చేయకూడదు అని చెప్పి మరి ఎంతో కృషి చేసి ఆ మూఢాచారాన్ని రూపుమాపాడు. అలాగ అనేక బాల్య వివాహాలు ఆప్ చేశాడు. నిరక్షరాస్యతను రూపుమాపాడు. స్త్రీ విద్య చాలా ఇంపార్టెంట్ అని ఎలుగెత్తి చెప్పాడు. కాబట్టి అందరూ చక్కగా ఎడ్యుకేట్ అయ్యారు. అందరూ చక్కగా మరి ప్రభువును చాలామంది తెలుసుకునే రక్షణ పొందారు. ఇలాగా మరి ఆ విలియం కేరీ అనేకమైన మరి సోషల్ రిఫార్మర్గా ప్రజలకు అవసరమైన సత్కార్యాలు చేస్తూ మరి భారతదేశంలో 40 సంవత్సరాల 6 నెలల మరి కొన్ని రోజులు ఆయన జీవించారు. ఆయన చివరి దినాలలో మరి ఆ యొక్క మరి ఇంకా చివరి దినాలు కాకమునుపు కాలు విరిగిపోతుంది. కాలు విరిగిపోయినా కూడా అతను తన టీచర్గా ప్రొఫెసర్గా పనిచేసేవారు. సంస్కృతం టీచ్ చేసేవారు. అలాగే మరి ఇంకా బెంగాలీ టీచ్ చేసేవారు. మరి అతను పుస్తకాలు రాసినప్పుడు వ్యాకరణాలు రాశారు. గ్రామర్ బెంగాలీలోను ఒక 5 భాషల్లో గ్రామర్ రాశారు, వ్యాకరణాలు రాశారు, నిఘంటువుల్ని రాశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు రామాయణాన్ని సంస్కృతం నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు విలియం కేరీ. అయితే ఈ విలియం కేరీ ఇన్ని మరి ఒక మరి చదువు పెద్దగా చదువుకోని వ్యక్తి తన సొంతంగా అన్నీ నేర్చుకుని బోటనీలో మరి అధ్యయనం చేశారు. మరి భూగోళ శాస్త్రాన్ని చెప్పేవారు. ఇంకా ఇండియాలో అయితే మరి సాంస్క్రిట్ని, బెంగాలీని మరి టీచింగ్ చేసే ప్రొఫెసర్గా పనిచేశారు. మరి అంతేకాదు అతను కాలు విరిగిపోయినప్పుడు మరి తన టీచింగ్కి వెళ్ళడం మానలేదు, ప్రీచింగ్కి వెళ్ళడం మానలేదు, సువార్థీకరణకు వెళ్ళడం మానలేదు. అలాగన అన్ని విషయాలలో కూడా ఎక్కడా కూడా తన అనారోగ్య పరిస్థితి, కాలు నడవలేని పరిస్థితి అడ్డు కాలేకపోయింది. ఒక పక్క తర్జుమా కార్యక్రమం కానీ ఏది కూడా ఆగలేదు. తను కుర్చీలతో కర్రలు వేసుకుని మోసుకుని వెళ్ళిపోయేవారు. అంతేకాకుండా తను నడవగలిగినంత కాలము మరి దేవుని కొరకే జీవించారు. నడవలేక ఇంకా బెడ్ రిడన్ అయిపోయిన వృద్ధాప్య పరిస్థితిలో తన ఇంటిలో మరి విలియం కేరీ ఎవెన్యూ అని ఒక తోటను కలకత్తా బొటానికల్ గార్డెన్లో విలియం కేరీ మరి పెంచిన తోట అంతా ఉంటుందండి, విలియం కేరీ ఎవెన్యూ. ఆ విలియం కేరీ మరి వేసిన ఆ తోటలో ప్రశాంతంగా ఆయన ఎలాగ భారతదేశంలో అడుగు పెట్టారు, ఎలాగైన దేవుని కార్యాలు చేశారు, ఏ రీతిగా దేవుడి కొరకు సాహస కార్యాలు తలపెట్టి చేయగలిగారు అన్నీ కూడా స్మరణకు తెచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఎంతో ఆనందంగా తన చివరి దినాలు గడిపారు. ఆయన తీసుకువెళ్ళే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దినం వచ్చినప్పుడు ఆ సూర్యోదయాన్న పరలోక ద్వారం తెరవబడింది. మరి దూతలు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్తూ ఉండగా యేసయ్య ఆయనకి ఆహ్వానం పలికినట్టుగా మనం చూస్తాం. ఆయన సంస్కారం మరి ఆ యొక్క బరియల్ కార్యక్రమానికి ప్రముఖులందరూ వచ్చారు. మరి బెంగాల్ గవర్నర్స్ వచ్చారు, అఫీషియల్స్ వచ్చారు, మిషనరీస్ వచ్చారు, ఆయన ద్వారా ప్రభావితం చెందిన వారందరూ వచ్చారు. మార్షల్ ఆయనతో విలియం కేరీతో పాటు ముందు నుంచి ఉన్న ఆయన మెసేజ్ ఇచ్చారు. వారి పిల్లలు ఉన్నతమైన స్థానంలో, ఒకరు సుప్రీంకోర్టు జడ్జ్గా, ఇద్దరు మిషనరీస్గా, మరొక ఇద్దరు మంచి అఫీషియల్ పోస్టులో ఉండి వారు ఎంతగానో మరి దేవుడు దీవించారు. ఆయన బరియల్ కార్యక్రమానికి వచ్చిన వారందరూ కూడా విలియం కేరీ భారతదేశానికి చేసిన కార్యాలన్నీ కూడా పొగుడుకుంటూ దేవుని స్తుతించారు. ఇది నిరుపేద అయిన విలియం కేరీ దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని కొరకు సాహస కార్యాలు చేయొచ్చు అని చెప్పి నినాదం మనం కూడా స్ఫూర్తికి తెచ్చుకుందాం. దేవుడి కొరకు వాడబడాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. విలియం కేరీ నిరుపేదగా ఒక చెప్పులు కుట్టుకునేవాడే భారతదేశంలోనికి వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేసి 45 మరి భారతీయ దేశ భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేసిన ఆయన ఎన్నిసార్లు బైబిల్ చదువుంటారు. మనం ఎన్నిసార్లు బైబిల్ చదివాం?
సువార్థీకరణకి ఎంతమందిని ట్రైనప్ చేశారు, ఎంత సువార్త చేశారు, మనం ఎంత చేస్తున్నాం. దేవుడు మనకి విద్యని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మరి అన్నీ కూడా మంచి పొజిషన్ ఇచ్చారు, ఆర్థికంగా కూడా దేవుడు మనల్ని బాగానే ఉంచాడు. మనం ఇంకెంత దేవుని కొరకు వాడబడాలి, ఎంత దేవుని కొరకు ఉపయోగపడాలి. మనం అలా ఉపయోగపడుతున్నామా? మనము సువార్త చెప్తున్నామా? సువార్త చెప్పేవారిని ట్రైనప్ చేసే కార్యక్రమంలో మనం ఏదైనా మన సహకారం ఉన్నదా? మనం దేవుని కొరకు సాహస కార్యాలు ఏమన్నా చేయడానికి పూనుకుంటున్నామా? ఒకవేళ చేయకపోతే ఈ దినము నుండి అన్ని భాషలు నేర్చుకునే విలియం కేరీ సువార్త తనకి తెలియని ప్రజల మధ్యలో సువార్త చేస్తే మనకి తెలిసిన వాళ్ళకి ఇంకెంత సువార్త ప్రకటించాలి, ఇంకెంత దేవుని కొరకు గొప్ప సాధనంగా మనం ఇంకెంత వాడబడాలి. విలియం కేరీ చేసిన పనులన్నీ ఆ యొక్క ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు చేసిన ఆ విలియం కేరీని తలుచుకుంటూ మన కొరకు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మరి తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ యేసయ్య కొరకు మనం కూడా జీవిద్దాం. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య కొరకు మనం కూడా జీవిద్దాం, సాహస కార్యాలు చేద్దాం, తలపెడదాం, అనేకులను దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యంలోనికి చేరుద్దాం. అలాగూ చేయలాగన మనము గొప్ప సాధనాలుగా విలియం కేరీ కన్నా గొప్ప కార్యాలు చేసేవారంగా మరి మనము కూడా ఉండులాగిన దేవుడు కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, విలియం కేరీ పార్ట్ 2 నా తండ్రి నా ప్రభువా మేము ధ్యానించుకుని ఉండగా తండ్రి నా ప్రభువా విలియం కేరీ ఎంతో సాహస కార్యాలు చేశారు ప్రభువా. కేవలం తండ్రి నీ ప్రేమను చూసి, నువ్వు ప్రాణం పెట్టిన విధానము చూసి ప్రభువా యేసయ్య, నువ్వు అంతగా ప్రాణం పెడితే మేము ఇంకెంత చేయాలి అని ప్రభువా యేసయ్య తండ్రి నీ రాజ్యం కొరకు నీ సువార్తను తెలియచేసి అనేకులను నీ తట్టు తిప్పాలని విలియం కేరీ చేసినట్లుగా మేము కూడా తండ్రి నా ప్రభువా అనేకులు నేను రాజ్యంలో చేర్చులాగా మాకు కృపను చూపించండి. మాకు నా తండ్రి ఆసక్తిని దయచేయండి ప్రభువా. మాకు నా తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల ఆవేదన కలిగి చేయండి ప్రభువా. మేము కూడా ఆవేదన కలిగి ఆతురతతో అనేకులను నీ కొరకు సంపాదించేవాడిగా ఉండేలాగిన కృప చూపమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.